కీర్తన గ్రంథం 66:16. దేవుని యందు భయభక్తి గలవారలారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. దేవుడు తన పరిశుద్ధమైన మాటలు ఆశ్రయించుకాక. ఇది ఒక రిక్షవాని సాక్ష్యం. ఆ రిక్షవాడు ఎవరయ్యా అంటే నేనే. దయచేసి వినండి. నా స్వగ్రామం కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకు హంద్రి ఖైరవాడి. ఆ గ్రామం వదిలి 44 సంవత్సరాల క్రితం కంపాడు అనే గ్రామం చేరుకోండా అది నా భార్య ఊరు. అక్కడికి వెళ్ళేటప్పుడు నాకున్న యావత్ ఆస్తిని అమ్ముకుని పోయినను కొట్టు జరుగుతున్న ఉద్దేశంతో అక్కడ వెళ్ళిన తర్వాత 2 సంవత్సరాలకు పాస్టర్ జీవరత్నం గారు నా కొట్లో ఖాతాదారుడు. ఆయన నా కొట్టు దగ్గరికి ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి దేవుని వాక్యం గురించి 2 సంవత్సరాలు చెప్పాడు. 2 సంవత్సరాలు చెప్పినా లోపల నమ్మాను, బయటికి రాలేకపోయినాను. 79 ఫిబ్రవరి 19 తారీఖున సరుకు తీసుకురావడానికి కర్నూలుకి వచ్చాను. అదే రోజు కర్నూలు బుధారపేటలో ఉండబడిన వుడ్లాండ్స్ హోటల్లోకి అమెరికా దేశస్థుడు వచ్చినాడు. పెద్ద టెంట్ వేసి 2.5 రోజు ఒకే అంశం పైన వాక్యం చెప్పాడు. అది ఏ అంశం అంటే, ఒక్క స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు ఆమెను అప్పుడే తన హృదయమునందు పాపం చేసినట్టే. అది మత్తయి 5:27 ఉన్నది. ఆ వాక్యానుసారం పోతే నేను పాపిని. నేను పూజ చేసిన ప్రతి దేవుడు ప్రతి దేవత కూడా పాపి. వారి వలన ఎంత మాత్రము రక్షణ లేదని, మోక్షం లేదని గ్రహించాను. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అను బైబిల్ వాగ్దాన ప్రకారంగా అక్కడే నమ్మినాను, బాప్తిసం పొందినాను. ఇంటికి వెళ్ళాను. ఆ రోజు సాయంత్రం స్నానం చేసేటప్పటికి నా భార్య ఒళ్ళు రుద్దడానికి వచ్చింది. నీ జంజం ఎక్కడ పోయింది మహానుభావా అంది. నా జంజం కర్నూలు వుడ్లాండ్స్ హోటల్కి ఎదురున్న కెనాల్లో కొట్టుకొని పోయింది. పరిశుద్ధ గ్రంథంలో ప్రభుని నమ్ముకున్నాను. నీకు ఇష్టం ఉంటే నమ్ము, లేకపోతే వద్దు. నీకు ఇష్టం లేకపోయినా బొట్టు పెట్టుకో, టెంకాయ కొట్టుకో, ఊదికట్టు ముట్టించుకో, వద్దనెల్దు. వడ్లు దంచిన తర్వాత బియ్యం అవుతాయి. బియ్యము ఎట్టి పరిస్థితుల్లో వడ్లు కావు. కోడి గుడ్డు నుంచి వెలుపలకు వస్తా కానీ వెలుపల నుంచి లోపలికి ఎంత మాత్రం పోదు. ఒక కోమటివాడు క్రైస్తవుడైన తర్వాత క్రైస్తవుడు మాత్రం కోమటివాడు కాడు. ఈ రహస్యం ఎవరితో చెప్పొద్దని గడ్డం పట్టుకొని బ్రతిమాలుకునే తక్కువ నా భార్యను. అయితే దినక్రమైన నాకు తనకు విరుద్ధమైంది. ఆ విరుద్ధం ద్వారా కొత్తపల్లె బీసమ్మ అను పేరు గల వ్యక్తికి సారాయి తాపిచ్చి నన్ను కొట్టించారు. అంతేకాక తల్లిని కూడా బయటికి నెట్టేశారు. తల్లి కొడుకు ధైర్యం చేసుకొని బయటకు వచ్చేటప్పటికి లాస్ట్ పాప 16 రోజుల బిడ్డ, 2 బిడ్డలు, 1 కుమారుడు. ఆ 3 బిడ్డల్ని వదిలి బయటకు వచ్చేటప్పటికి 44 సంవత్సరాలు అవుతున్నది. నంద్యాలకు వెళ్ళాను. 1.5 నెల రిక్షా తొక్కి జీవించాను. శక్తికి మించిన పని అయిపోయింది. నా అరిచేతల బొబ్బలు చూసుకున్నాను. ఈ క్రైస్తవులు చెప్పిన మాటలని బయటకు ఎటు కాకుండా పోతే కదా, పుట్టికి లేదు, స్వర్గానికి లేదు. నేను నమ్మిన నా దేవుడు గొప్పవాడితే నా అరిచేతల బొబ్బలు చూడలేకపోయినా, ఇంతకుముందు నమ్మిన దేవుడు కునుకుతున్నాడు, నిద్రపోతున్నాడని గుడిలో ఉన్న గంటను కొట్టు లోపలి పోతుంది. ఈరోజు నమ్మిన దేవుడు కునకడు, నిద్రపోటు సవాల్ చేశాడు కదా. ఇట్టి సవాల్ చేసిన ఈ పరమ తండ్రి కూడా నిద్రపోయినట్టే కదా అని నా జీవితం పైన విరక్తి చెంది చేసిన కష్టంలో 7.5 పెట్టి ఎంట్రీని డబ్బు తెచ్చాను. నంద్యాల శ్యామకాలకు బ్రిడ్జి ఉన్నది. ఆ బ్రిడ్జి పైన నా యొక్క రిక్షా వదినాను. బ్రిడ్జి కింద మోరున్నది. ఆ మోర్లపై కూర్చున్నాను. నా శవమును ఎవడునూ చూడరాదని నా మనసులో తలంచినాను. నా చేతిలో డబ్బను సీల్ తీసినాను. త్రాగడానికి పైకెత్తే సందర్భంలోనే 2 వ్యక్తులు గుర్తుకొచ్చారు. వారెవరు? వెనుకంజ వేసిన లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. ఉరేసుకుని చనిపోయిన యూదాయిస్క్రతు దేవుని రాజ్యమునకు వారసుడు కాలేకపోయినాడు. ఆ ఇద్దరిలో నీవొక నంబర్ అవుతావా? ఆత్మహత్య మహాపాపం, ఆజ్ఞాతిక్రమే మహాపాపం. నువ్వు చనిపోయి సాధించేది ఉంది. నా రాజ్యం ప్రవేశించలేకపోతుండవు, ప్రవేశించి వారికి అడ్డుబండవవుతుండవు. నీ ఉద్దేశమే నా యొక్క ఆత్మ శోధిస్తుంది. అవును, నిజమే.
నేను చనిపోయి సాధించేది ఉంది. ఫలాని ప్రభుని నమ్ముకొని ఫలాని వ్యక్తి నీ తిన్నిక లేక చనిపోయినాడు, మేము కూడా నమ్మితే మాకు ఆ ప్రాప్తం సంభవించడమని అతను వెన్నికం చేస్తారు కదా అని నా మనసులో ఉంచుకొని నా చేతిలో డబ్బును తీసి నా పక్కపడేసినాను. నా యొక్క రిక్షకాడికి వచ్చాను. 2 నిమిషాలు ప్రార్థన చేసుకున్నాను. అక్కడ దైవ ప్రేరేపణ కలిగి నా స్వహస్తం ద్వారా వచ్చి రాని భాషతో ఒక చిన్న పద్యం రాశాను, వినండి. ఆ సందర్భాన్ని తగినట్టుగా. విషము త్రావి ప్రాణములు విడువనేలా, రైల కింద పడి సచ్చు రాతనేల, నీట దుమికి ప్రాణంబు విసర్జింపనేల, విలువగల నీ తండ్రి క్రీస్తు నామస్మరణం ఎప్పుడు స్మరించు వారి కరుదా ఇష్టార్థ సామ్రాజ్యములు. తిరిగి నా తల్లితో పాటు ఒక అక్కగారింటికి వెళ్ళాను, పెదనాయన కూతురు. అక్క, మా అమ్మని చాకున్నాను. నీవు ఆ మతం పుచ్చుకున్న తర్వాత నీకు నాకు సంబంధం ఏమిటని ఆమె కూడా వెలిపటన్నం పెట్టింది. ఇప్పుడు ఈ అన్నం పైన విశ్వాసం లేకుండా లేచినా, ప్రభుల వారిపైన విశ్వాసం లేకుండా లేచినట్టు అనుకుని తిన్నాను. నేను తిని బయటకు వచ్చిన 5 రోజులకే తన కూతురు కాన్పు కాలేక పిండం అడ్డం తిరిగి చనిపోయింది. ఎవరింటి పోవడం మంచిది కాదనుకొని ముస్లిమ్స్ ప్రార్థన చేసే పీర్ల ఛత్రంలా మా అమ్మని పెట్టుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరి సహాయం లేకుండా సేవ నిమిత్తంతో జీవిస్తున్నాను. దేవుడు చేసిన మేలు ప్రభువుని నమ్ముకున్నందుకు అరికాల చెప్పులు ఇవ్వకుండా ఆనెలు పోయినాయి, తలనొప్పి అద్దాలు ఇవ్వకుండా తలనొప్పి పోయింది. ఇంతకు పూర్వము ఎమ్మెగనూరులో అప్స్టేమించి కింద పడ్డాను, కాలు విరిగింది. విరిగినప్పటికీ పుత్తూరు వైద్యంతో బాగైనా 1 మైలు కన్నా ఎక్కువ నడిస్తే నొప్పి చేసి ఈ కాలు ప్రభువుని నమ్మినందుకు ఇదే రోజు ఈ కాలు 8 మైళ్ళ వరకు నడుస్తుంది. నమ్మక పూర్వము ఆరోగ్యవంతుని, నమ్మిన తర్వాతనే ఆస్తమా పేషెంట్ని. అయినా యెహోవా దేవుడు స్వస్థపరచువాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని ఒక దృఢ విశ్వాసంతో ఉన్నాను. కనుక 3 సంవత్సరాలు బాధ పెట్టిన ఆ యొక్క వ్యాధిని కూడా తన దయగల హస్తంతో ముట్టి స్వస్థపరిచినందుకు దేవునికి వందనాలు. ఒకనాడు దైవ ప్రేరేపణ కలిగి సేవ నిమిత్తముతో ఎమ్మెగనూరుకి వెళ్తున్నాను. వెళ్ళే దారిలో నన్ను గుర్తించినారు భార్యకు సంబంధించిన వాళ్ళు. కంపాడు అనే గ్రామనందు బలవంతంగా బస్ నుంచి లాగించి 1.5 రోజు ఇంట పెట్టుకొని 21 తులం బంగారం, 5,000 రూపాయల సరుకు, 1000 రూపాయల వంట సామాను వారి స్వాధీనం చేసుకొని 4 సమక్షాన 6.5 స్టాంపుల పైన బలవంతంగా విడాకులు ఇప్పించుకున్నారు. వారు విడాకులు ఇప్పించుకున్న 3 సంవత్సరాలకు కర్నూలు బుధార్పేటలో క్రిస్టియన్ టీచర్స్ సహాయమున ఒక క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేశారు. ఆమె పేరు భాగ్యమ్మ. ఇప్పుడు మాకు 2 కుమారులు, 1 కుమార్తె. జాన్, జేకబ్, జయశీల. పక్కన ఎంత మాత్రం బ్రాకెట్ లేవు, తోకలు లేవు. ఈ 3 బిడ్డల భవిష్యత్ కొరకు ప్రార్థించంగా దేవుడు తన కుపచొప్పున తన ద్వారం తెరుస్తూ ఇక్కడ హయత్ నగర్ పక్కన ఓడెండీడ్ అని ఒక క్రిస్టియన్ హాస్టల్ ఉన్నది. ఆ యొక్క హాస్టల్లో 3 పిల్లలకు సీట్లు ఇచ్చారు. ఇచ్చిన దేవునికి వందనాలు. 3 బిడ్డల కొరకు వచ్చి హయత్ నగర్ కాపురం పెట్టాం. వచ్చి 30 సంవత్సరాలు అవుతున్నది. అందులో పెద్దమ్మాయి ఇంటర్ పూర్తి వెంటనే మ్యారేజ్ చేసినాను. పక్క క్రిస్టియన్ బాబుకి ఇచ్చాము. 2002 జూలై 20న వివాహం అయింది. ఆమెకు 3 ఆడపిల్లలు. వాళ్ళు ఆయన ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నారు. వాళ్ళు ఆరంగర్లో ఉంటారు. 2వ బాబు బీకామ్ ఫారెన్ ట్రేడ్ చేసి జేపీ మార్గన్ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్గా ఉన్నాడు. ఆయన కూడా 2012 డిసెంబర్ 12న బ్లెస్సిన్ అమ్మాయితో వివాహం జరిగింది. అమ్మాయి అబ్బాయి కలిసి అంబర్పేట ఇరాన్ హోటల్ దగ్గర కాపురం ఉన్నారు. వారి వివాహమైన 8 సంవత్సరాలకి ఒక చక్కటి కుమార్తెను, 2వసారి కుమారుని అనుగ్రహించినాడు. ఇచ్చిన దేవునికి వందనాలు. 3వ బాబు ఎంబీఏ చేసి అదే అన్నగారు చేసి జేపీ మార్గన్ సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్గా ఉన్నాడు. ఆయన కూడా 2017 జనవరి 21న ఫ్రాన్సిన్ అనే అమ్మాయితో వివాహం జరిగింది. అమ్మాయి కూడా ఎంబీఏ చేసి హెచ్ఎస్సి బ్యాంకులో మేనేజర్గా ఉంది. వారిద్దరూ ఈసీఎల్ దగ్గర సైనికపూర్లో చిన్న ఇల్లు కట్టుకొని ఉన్నారు. దేవుడు తన పరిశుద్ధమైన మాటలు ఆశ్రయించి కాక ప్రభువు నమ్మి 44 సంవత్సరాలు అవుతున్నది. నమ్మిన మొదటి సంవత్సరం అంతయు దొంగ సువార్త చేశాను. ఏమిటా దొంగ సువార్త? చెప్పేదొకటి, చేసేదొకటి. బల్ల గుద్దెకు చెప్పేది, పలికిన మాట పలకకుండా స్పష్టమైన భాషని గంటన్నర చెప్పేది. బయట పెనుక చెట్టో గోడో దరిదాపు చేసుకొని సిగరెట్ బిల్ లాగేది.
దానికి నాకు సుట్రికం 18 సంవత్సరాలు. అంతటి దగ్గర బాంధవ్యం తొందరపోదు. దేవుడే తీశాడు. దేవుడే తీశాలని దేవునికి దూరం ఉంటే ఏ దేవునితో కాదు. నీవు నాకు వేరే ఇండయో ఏమీ చేయలేవు. ఆయన సన్నిధానికి వస్తున్నాను. తాగినప్పుడు నాకు ఆత్మ కుంగుతుంది. ఏంటి ప్రభువా ఈ రహస్యాన్ని ఇంతకాలం దాచిపెట్టు? ఎవరైనా నన్ను చూసినారా? నీవు ఒక సేవకుడువా, నువ్వు ఒక క్రైస్తవుడువా, నువ్వు ఒక విశ్వాసుడు, నా ముఖం మీద ఉమ్మిస్తే నీ ముఖం మీద ఉమ్మిచ్చిండు కదా నాయన. నాలో ఉన్న ఈ బలహీనతను తీసిపరలే ప్రభువా. దమస్కు పట్టణంలోన అంత కఠినాత్మను సౌలు పౌలుగా మార్చిన దేవుడు నన్ను మార్చలేవు నాయనా, నీకు అసాధ్యమా ప్రభువా అని అడుక్కునేవాడిని. అదే పరమ తండ్రి ఒక మాట సెలవిచ్చాడు, అడుగుము నీకు ఇవ్వబడును. విశ్వాసంతో అడుగుతున్నాను కనుక ఒకనాడు సమయం వచ్చింది. సూర్యుని కింద జరిగే ప్రతి విషయానికి ఒక సమయం ఉందని ప్రసంగి మహాభక్తుడు నొక్కి చెప్తున్నాడు. ఒకనాడు ఎవరు లేరులని న్యూ టెస్ట్మెంట్ సంఖ్యలు పెట్టుకొని ఊరు వెలుపట ఒక మర్రి చెట్టు ఉంటే మర్రి చెట్టు కింద అరుగుంటే అరుగు మీద కూర్చొని తాతుండ. ఎవరు లేరులని, ఎవరు లేకున్నా ఒక్కడున్నాడు. నా కంటికి మరుగు అనేది ఏదో లేదు. తాగబోయ్యా ఎవరుండరు చెప్పేది ఇంకోడున్నాడు. వాడు మన సొంత అన్నదమ్ములోడు. వాని పేరు సాతానుడు. ఇహలోక సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేసింది. దాని శక్తి ద్వారా, దాని ప్రభావం ద్వారా నా 2 మనోనేత్రములు మూపించి తాపిస్తున్నది. నా ముందరే ఒక పొగాకు తోట ఉన్నది. ఆ తోట పక్కల ఎరకల పుల్లన్న గాడిదలను పందులను మేపుకుంటూ తన హృదయ పోషణ కొరకు చేపలు అల్లుకుంటూ బుట్టలుకుంటూ జీవిస్తున్నాడు. ఆ గాడిదలకు గాడిపోయింది ఆ తోటలేకి, ఆ పందులకు పందిపోయింది ఆ తోటలేకి. మరికొద్దిసేపటికి తోట యజమాని చిన్న నారాయణ రెడ్డి గారి బర్రెగుడ్డు కూడా పోయింది. 3 లోపల కడాలు చూస్తున్నాను, అలాగే తాగుతున్నాను. 3 దిశలు పోయినాయి. 3 మూతి పెట్టి వాసన చూస్తున్నాయి. ఎంత మాత్రం తినవు. చిచ్చి, గాడికి ఇష్టమైన పొగాకును, పందికి ఇష్టమైన పొగాకును, బర్రెగొడ్డుకి ఇష్టమైన పొగాకును నేను నోట పెట్టుకుని పీలుస్తున్నానే. నేనెంత బలహీనుని, వాటికైనా అధ్వానమైన మనిషి కదా, వాటికైనా బలహీనుని కదా. అందుకే యెషయా చెప్తున్నది, ఆహారము కాందని కొరకు మీరేలా రూకలిచ్చెదరు. అది ఆహారం కాదు కదా. బీడీ సిగరెట్, ప్రతి సిగరెట్లో నికోటిన్ ఒక విష పదార్థమే కదా. ప్రతి సిగరెట్ పైన నీ శరీరానికి అది హానికర రాశ కదా. ఎందుకు తాగాలని నా చేతులున్న కట్టబీడీలు ఇరచడం పడిన బంధు 42 సంవత్సరాలు అవుతున్నది. ఇదే విశ్వాసం ముందు కొనసాగుచ్చినట్లు మీ దిన ప్రార్థనలు మరీ జ్ఞాపం చేసుకుని ఆ జగద్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేట వినయ విధేయతను బ్రతిమాలుకుంటున్నాను. చూచి నమ్మిన వారికన్నా చూడక నమ్మిన వారు ధన్యులని తోమతో చేసిన వాగ్దాన ప్రకారం మహోన్నతుడకు జగద్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి రక్షణ సాక్ష్యం ఒడ్డించుటకు సమయం అడిగిన వెంటనే ఖాళీ చేయకుండా సమర్పించిన పాస్టర్ను ఆయన కుటుంబంలో దేవుడు దీవించుగాక. మరొకసారి బిగ్గరగా చప్పట్లు కొడుతూ